గురువుగారు, సాలిగూడు ఆలయం నిర్మిస్తే శివుడు అందులో ఉన్నాడని శ్రీకాళహస్తీశ్వర కథ చెబుతుంది. ఇది ఎలా సాధ్యం? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ సాలెపురుగు ఒక శివలింగం దగ్గరికి వచ్చి ఆ శివలింగం చుట్టూ తనకున్న పరిమితుల మేరకు ఒక గుడి నిర్మాణం చేసిందట. కాళహస్తీశ్వర మహత్యంలో రాస్తారు. ఏంటండి, ఏదో మీరు కథ చెప్తున్నారు, ఇది నమ్మదగింది. గుడి అంటే మామూలుగా మనందరి దృష్టిలో ఏంటంటే చుట్టూ ప్రహరీ, ధ్వజస్తంభం ఇవన్నీ ఉండాలి కదా. అటువంటి గుడిని ఒక సాలెపురుగు నిర్మించిందా, గుడిని నిర్మాణం చేసింది అని రాశారు. అంటే దాని పరిధిలో అది నిర్మించింది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఊర్ణనాభము అంటారు సాలెపురుగుని. ఈ సృష్టి అంతా కూడా, ఈ జీవుడంతా కూడా సృష్టిని తనకు తానే నిర్మించుకుంటాడు. ఈ జీవుడు ఈ సంఘటనల్ని తనకి తానే నిర్మించుకుంటాడు. తాను అందులో బందీ అయిపోతాడు. సాలెపురుగు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. తనలోంచే సాలెపురుగు దారాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ తను నిర్మించినటువంటి గూడులోనే తాను చిక్కుకుపోతుంది. ఈ జీవుడు కూడా తనలోంచే, తన మనసులో వచ్చే ఆలోచనల్లోంచే చుట్టూ ఉన్నటువంటి సంఘటనల్ని సృష్టించుకుంటాడు. ఆ సంఘటనల మధ్య ఏవైతే తనకు తానుగా సృష్టించుకున్నాడో ఆ సంఘటనల మధ్య ఈ జీవుడు చిక్కుకుపోతాడు, బంధితుడవుతాడు అక్కడ సాలెపురుగులాగా. కాబట్టి అక్కడ సాలెపురుగు గూడు నిర్మించింది, గుడి నిర్మించింది అని అంటే తన పరిధిలో చుట్టూతా అల్లింది అని. కాబట్టి పెద్ద పెద్దవాళ్ళు గనక బంగారపు విగ్రహాలు చేయిస్తే, అలాగే చుట్టూ చాలా ఎత్తైనటువంటి ధ్వజస్తంభం పెట్టి, చాలా ఎత్తైనటువంటి గోడలు పెట్టి ఒక ఆలయాన్ని నిర్మిస్తే శివభగవానుడు ఎంత గొప్పగా ఆనందిస్తాడో, సాలెపురుగు చేసినటువంటి ఆ గుడికి, అంటే గుడి చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం ఊరికే అలా చుట్టూతో తిరిగింది, అది గుడి కింద లెక్క. దాని ప్రయత్నానికి సంతోషించాడు స్వామి, అంతే. గుడిని నిర్మించాలంటే తనకొక నివాసం, ఈ ప్రపంచమే నివాసమైనటువంటి తనకి ఒక గుడిని నిర్మించాలని సాలెపురుగు తాపత్రయపడుతోంది అని ఆ చిన్నపాటి ప్రయత్నానికి సంతోషించాడు ఆ బోళాశంకరుడు. అంటే ఇక్కడ సందేశం ఏంటంటే, భక్తుడు అనేటువంటి వాడు తన పరిధిలో ఎంత చేయగలడో అంత దేవుడికి చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ సాలెపురుగుకి మోక్షం ఇచ్చాడు. ఒక మోక్షమైనా ఆ పేరు శాశ్వతమయ్యేటట్టు చేశాడు. అందువల్ల మనకి చేతనైనంతలో శివ పూజ మనం చెయ్యాలి. అప్పుడు ఆయన సంతోషిస్తాడని చెప్పటమే ఇక్కడ సాలెపురుగు గుడిని నిర్మించింది అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.